హలో గాయ్స్, మీరు చూస్తున్న ప్లేస్లో అయితే చివర అయితే టూరిస్ట్ బస్సులు అయితే ఉంటాయి. మీకు నార్త్ గోవా సౌత్ గోవా వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ బస్సులు ఉంటాయి. బస్సులను ప్రిఫర్ చేయండి మీరు. అలాగే మేము ఇప్పుడైతే కోల్వా బీచ్ బయట అయితే ఉన్నాం. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే మనకి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఉంది. మేము పార్క్ చేసినప్పుడు అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు మనకి. ఇప్పుడు మనం అయితే బీచ్ లోపలికి వెళ్ళి చూద్దాం బీచ్ ఎలా ఉందో. ఇదే మనకి బీచ్ ఎంట్రన్స్. లెఫ్ట్లో అయితే షార్క్స్ ఉన్నాయి. కూర్చొని అయితే అందరూ చిల్ అవుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి అయితే. అలాగే కోల్వా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి భారతదేశంలో రెండవ అతిపెద్ద పొడవైన బీచ్ ఏదంటే మనం ఇప్పుడున్న కోల్వా బీచ్. అలాగే మొదటి స్థానంలో ఉన్న బీచ్ ఏంటంటే తమిళనాడులో ఉన్న మెరీనా బీచ్ మనకి. అలాగే ఉదయం అవగానే అయితే చాలామంది జనాలు అయితే ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజులు గట్రా చేస్తారు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కోల్వా బీచ్ దగ్గరలో స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయని అడుగుతారు. బడ్జెట్లో అయితే మీకు రూమ్స్ అయితే దొరికేస్తాయి. 700,000 లోపు దొరికేస్తాయి మీకైతే. ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. నాకు అదొకటైతే బాగా నచ్చింది ఈ బీచ్లో. మెయిన్గా మీకైతే ఒకటి చెప్పాలి, నేను పేలాలం బీచ్ నుంచి మేము అసలు వెళ్ళాల్సింది కోలా బీచ్. కానీ ఏం జరిగిందంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయడం వల్ల కోల్వా అని చూపించింది మాకు. దానివల్ల ఏమైందంటే కోల్వాకి డ్రైవ్ చేసుకుంటూ వస్తాం మేము 44 కిలోమీటర్స్ పేలాలం బీచ్ నుంచి. తీరా వచ్చేసిన తర్వాత ఇక్కడ కాయకింగ్ లేదట అని చూసాం మేము. తీరా చూస్తే కోలా బీచ్ వేరు, కోల్వా బీచ్ వేరు. మేము వచ్చింది కోల్వా బీచ్కి వచ్చాం, కానీ పేలాలం బీచ్ నుంచి కోలా బీచ్ 17 కిలోమీటర్స్. మనకు ఒక తేడా వల్ల కోల్వా బీచ్కి అయితే వచ్చాం 44 కిలోమీటర్స్. ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే ఇది బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు. మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ. అలాగే మనకు కోల్వా బీచ్ వచ్చి మడగన్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. 8 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది మనకి. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుక అంతా దగ్గర తీసుకొచ్చి గుడి ఇల్లులు గట్టా కట్టి చుట్టూరు గోడ కట్టేవాళ్ళం మనం. ఇక్కడ కూడా సేమ్ చిన్నపిల్లలు అలాగే చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అలలు అయితే అంత పెద్దగా లేవు, పర్లేదు, నార్మల్గానే ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే మనం. మేము అసలు కాయకింగ్ యాక్టివిటీ చేద్దాం అనుకున్నాం, కానీ కోల్వా బీచ్ బదులు కోల్వా బీచ్కి వచ్చాం. ఏం చేస్తాం, ఇంకా చాలా అప్సెట్ అయిపోయాం ఆ రోజు. చాలా హెవీగా డ్రైవ్ చేస్తాం బండ్లు అయితే. మేము డ్రైవ్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చాం. తీరా ఇక్కడ వరకు వస్తే వచ్చిన బీచ్ ఇది కాదని అర్థమైంది మాకు. అందరూ జంటలుగా వస్తుంటే మేము అయితే నలుగురు ఉన్నాం కాబట్టి జంటలుగా నడుచుకుంటూ పోయాం. ఏం చేస్తాం, ఇంకా తల రాసి పెట్టింది. అంత పబ్లిక్లో వీడియో తీయడం అంటే చాక్లెట్ కవర్ తీసి చాక్లెట్ తిన్నంత ఈజీ అయితే కాదు, మనకి చాలా కష్టం. మనకి ఈ బీచ్లో పడవల మీద లోపలికి వెళ్ళి చేపలు పట్టి తీసుకొచ్చి వడ్డీని అమ్ముతున్నారనమాట. చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరైనా వెళ్తే కనుక కన్ఫర్మ్గా కొనుక్కోండి వెళ్ళి. మీకు ఈ బీచ్లో సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పాను కదా. చూడండి ఎంత బాగుందో అసలు. వీడియోలో అయితే చాలా బాగా వచ్చింది. ఈసారి గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్తే కనుక ఇంకా అంతే మన పని. ఎక్కడికో పోతాం, ఇంకా తర్వాత తిరిగి వచ్చినట్టే ఇంక మనం. ఇక్కడ వీళ్ళైతే రీల్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న ధైర్యం నాకు కొంచెం ఉన్నా నేను ఎప్పుడో బాగుపడేవాడినేమో. అలాగే ఫుడ్ కోసం అడుగుతుంటారు అందరూ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది. బిర్యానీ 100, 200, 300 కూడా దొరికేస్తాయి. కావాలంటే మీరు కిచెన్ ఉన్న రూమ్ తీసుకుంటే కనుక మీరు వండుకొని మీకు నచ్చిన టేస్ట్లో తినచ్చు. అలాగే బీచ్లో పోలీసులు కూడా ఉంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్పచ్చు మీరు. బీచ్లో ఇలా చింటుకలు అయితే ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ఉండదు వీటితోటి. మనకి చింటుకలు అంటే తెలుసు కదా, మినిమం ఉంటుంది. అలాగే ప్రతి బీచ్లో అయితే రెస్క్యూ టీం వాళ్ళు అయితే ఉంటారు. మనకి ప్రతి సెకండ్ అయితే మానిటర్ చేస్తుంటారు మనల్ని. ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్తారు. ఒకవేళ గొమ్మని జనాలు ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వాళ్ళ ప్రాణాలు తెగించి వెళ్ళి కాపాడతారు. రెస్క్యూ టీం వాళ్ళకి అయితే మనం సెల్యూట్ చేయాలి. ఈ బీచ్ నుంచి అయితే మనం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ బీచ్ అయితే చూపించేసాను మీకు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. కావాలంటే ఫోటోలు తీసుకోండి. వితిన్ 5 మినిట్స్లో అయితే మీకు ఫోటో ఇచ్చేస్తారు వాళ్ళు. గోవా వచ్చాం కానీ ఒక పూల చొక్కాలు, ఒక పూల నిక్కర్ కూడా కొనుక్కోలేదు. ఎందుకంటే చొక్కా వేసుకుంటే నిక్కర్ కనిపించట్లేదు. ఎందుకంటే చొక్కా సైజు మా సైజు రావట్లేదు కాబట్టి. మేము ఇంక ఈ బీచ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోవాలి చాలా ఫాస్ట్గా. ఎందుకంటే నియర్లీ 50 కిలోమీటర్స్ అనుకుంటే మేము వెళ్ళాలి. మేము ఉన్న లొకేషన్ షోలిం కదా, అక్కడ వరకు వెళ్ళాలి. మేము వెళ్ళి మళ్ళీ కుకింగ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాం మనం. మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ స్పోర్ట్స్ ఏం కనిపించలేదు ఇక్కడైతే మనకి. కొన్ని వీడియోస్లో అయితే చూసాను జెట్స్కి గట్రా చేయించారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అలాంటి యాక్టివిటీస్ అయితే కనిపించలేదు మనకి. ఇలా షార్క్స్ దగ్గర కూర్చొని అయితే చిల్ అయ్యారు చాలామంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా.